తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకెలా అనిపిస్తుంది ఈ నెల రోజుల్లో? అధికారంలో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనందరికి తెలిసిన విషయమే. అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రోజు పింఛన్లు ఇవ్వటం అనేది ఫస్ట్ వాస్తవంగా ఆయన 1000 రూపాయలు పెంచడం 4 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు 3 నెలలది కలిపి 7,000 రూపాయలు ఫస్ట్ రోజు ఫస్ట్ తారీఖు నాడు సచివాలయం సిబ్బందితో వాలంటీర్ లేకుండా ఇవ్వగలం అని చెప్పి చేసి చూపించాడు. సీఎం హోదాలో ఉండి వెళ్ళి ఆయన స్వయాన ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఒక ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న పెద్దలకు వెళ్ళి పింఛన్ ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఇది మొదటిసారి. గత ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రతిపక్షంలో ప్రజల దగ్గర ఉన్నాడు ఏంటి, ఇప్పుడు ఆయన ప్రజల దగ్గర లేడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కదా, వాళ్ళు సంవత్సరానికి 250 ఎందుకు పెంచారంటారు? ఇవ్వాలనే మనసు ఉండాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలనే మనసు ఉంది కాబట్టి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందు దిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడుకి పింఛన్దారులు ఓట్లేస్తారని చెప్పి ఆలోచనతో ఎమ్మంటే నేను 3000 పింఛన్ ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి మాయ మాటలు చెప్పి 4 సంవత్సరాలు 250 రూపాయలు చెప్పి పెంచడం జరిగింది. దాన్ని బట్టి ఇచ్చే మనసున్న నాయకుడు వేరు, ఏదో రాజకీయాలకు లబ్ధి పొందే నాయకుడు వేరు. రాజకీయ లబ్ధి పొందాలనుకునేది జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు మంచి చేయాలనుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 5 ఏళ్ళలో మేము ఎప్పుడు చేయనంత డెవలప్మెంట్ చేసాం, మేము ప్రజలకి చాలా చేసాం, ప్రజలే మమ్మల్ని మోసం చేశారని అంటున్నారు. మీరు మోసం చేశారా? ప్రజల్లో మేము మోసం చేసాం అనుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి మీద ఉన్న నమ్మకం ఏంటనేది గత పాలన బట్టి చూస్తే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో ప్రజలు గ్రహించారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అతి మెజారిటీ మీరు చూడండి. ఎక్కడైనా లాస్ట్ టైం 2019 151 సీట్లలో 1000, 2000, 3000 మెజార్టీలు తప్ప ఈసారి వచ్చిన మెజార్టీలు 40,000 నుంచి 1,00,000 దాకా మెజార్టీలు వచ్చినాయంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎంతలాగా చీకొట్టారో దాన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చంద్రబాబు నాయుడు గారు పథకాల వల్లే అధికారంలోకి వచ్చారు, ఎక్కువ పథకాలు పెట్టారు, జనాలకి మొబ్బు చూపెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు కదా, అది నిజమా? పథకాలు చూసి ఓటేశారంటారా? పథకాలు చూసి ఓటేయడం అనేది గత ఎలక్షన్లో జరిగింది, కానీ ఈసారి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఎక్కువ శాతం ఆలోచించారు. మన రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి, నెల వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీలకి జీతాలు రావాలి, అదేవిధంగా మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి మంచి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళకి మంచి కాలేజీలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో యువత మొత్తం వన్ సైడ్గా కూటమికి ఓటేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది కార్యకర్తలు గాని ఆయన ఎమ్మెల్యేలు గాని ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నలాగా 20 సంవత్సరాలు డెవలప్మెంట్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు కదా, చేశారంటారా 20 సంవత్సరాల డెవలప్మెంట్? చాలా బాగా చేశారండి. 20 సంవత్సరాల డెవలప్మెంట్ అంటే జిల్లాకు పార్టీ ఆఫీస్ తీసుకున్నాడు చూసారా, అంటే 20 ఏళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసుల్ని ఫ్రీగా తెప్పేశాడు. జనరల్గా ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవితాంతం ఈయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి జిల్లాకు ఒక 2000 ఎకరాలు పార్టీ ఆఫీసులు దోచుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఏంటనేది ప్రజలకు అర్థమయ్యి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 8వ తారీఖు ఇసుక వదులుతా అన్నారు కదా, వదిలిన తర్వాత కొంతమంది సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీలు కానీ ఎక్కువ రేట్లు మా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఇసుక రేటు 4,500 రూపాయలు అమ్మారండి ట్రాక్టర్, అంటే 4.5 టన్స్ అమ్మారు. మరి ఇప్పుడు ఎంత ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు 1,350 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంటి, ట్రావెలింగ్ ఛార్జెస్. ఇప్పుడు 4 టన్నులకి 250 రూపాయలు చొప్పున ట్రావెలింగ్ ఛార్జ్ చేయడం జరిగింది. ట్రావెలింగ్ ఛార్జెసే తప్ప ఇసుక ఎటువంటి రూపాయి తీసుకోవాలా. గతంలో వాళ్ళు ఇసుకకి 4,500 తీసుకున్నారు, ఇప్పుడు ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జ్ 1,350 రూపాయలు. ఇప్పుడు ఫ్రీగా ఇసుక ఇవ్వటం అని అంటే మనం ఆ ఇల్లు కట్టుకుంటే గవర్నమెంటే తీసుకెళ్ళి ఆడి ఇంట్లో మోసి పెట్టదుగా. కనీసం జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు క్రెయిన్తో ఇసుక తీయాలన్నా కానీ, ఇంటికాడ టాటర్ దింపాలన్నా కానీ దానికి సంబంధించిన కూలీలు కానీ ఉంటారుగా, దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలిగా. మినిమం ఛార్జ్ ఉంటుందిగా, వరదజల్లే ప్రయత్నం తప్ప దానిలో ఎటువంటిది లేదు. ఇప్పుడు మీకు సొంత ట్రాక్టర్ ఉంటే ఇప్పుడు అదే కోరిక వెళ్ళేసి మీరు తీసుకుని ఉంటే ఫ్రీయే కదా. సొంత ట్రాక్టర్ ఉంటే నేను ఇల్లు కట్టుకోవడం కానీ అంటే ఫ్రీయే. అలా అని చెప్పేసి నేను ఇసుకని దోసుకొని వచ్చేసి అమ్ముడుచుకుంటానంటే అది తప్పు కదా. అది ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది, పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఆధార్ కార్డు అన్ని సబ్మిట్ చేస్తే మేము మీకు ఇల్లుకి కావాల్సినంత ఇసుక ఫ్రీగా ఇస్తానంటుంది. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు ఒకటే పెట్టుకోమంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటారు 5 సంవత్సరాల్లో?
అసలు వాళ్ళు 4,000, 5,000, 8,000 డబ్బులు దండుకున్నారు కానీ మంచి ఇసుక ఎక్కడ ఇచ్చారు? ఇతర రాష్ట్రాలకి తరలించుకోవడం సరిపోయింది. వాళ్ళ బిల్డర్లు, వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇసుక తరలించుకున్నారు కానీ ప్రజలకి మన రాష్ట్రంలో కార్మిక శాఖ అంత దారుణంగా పడిపోవడం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ కాడికి బెంగళూరుకి, చెన్నైకి ఇసుకను తరలించుకొని అతను సంబంధించిన కాంట్రాక్టర్లను పెంచి పోషించాడు తప్ప రాష్ట్రంలో ఇసుక ఎక్కడ ఫ్రీగా దొరకపోవడం వల్ల ఎంతో మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. అదేవిధంగా కార్మికులు ఎంతో మంది వలసలు వెళ్ళిపోయారు. అది తెలంగాణ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది కార్మికులు వలస వెళ్ళిపోవడం జరిగింది. అది ఇసుక అనేది ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటే ఎంతో కార్మికులు ఇక్కడ ఉపాధి కలిగేది. ఈరోజు ఈ జస్ట్ ఒక నెల రోజుల్లోనే కార్మికులు ఎంత ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ఇసుక అనేది అందుబాటులో రావడం వల్ల ప్రతి ఒక్కడు కూడా బిల్డర్స్ కూడా పనులు మొదలు పెట్టుకున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయిన కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ మనకి మన ప్రభుత్వం వచ్చింది, మన కూటమి ప్రభుత్వం వల్ల మనకు మంచి జరిగిద్ది అనే నమ్మకం ఉందో వాళ్ళు ఇవాళ పనులు స్టార్ట్ చేసి ఆనందంగా ఉన్నారు.